నిన్న రాప్తాడు పర్యటనలో పోలీసులపై రెచ్చిపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదని మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ ప్రశ్నించారు. రక్షణగా ఉన్న పోలీసులనే బట్టలూడదీసి కొడతాననడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. పోలీసులు ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించడం లేదని, జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ మానసిక స్థితి బాగాలేదన్నారు. రాప్తాడు ఘటనను జగన్ రాజకీయం చేస్తున్నాడన్నారు. వైసీపీ హయాంలో చిన్నారులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఆ రోజు జగన్ ఎందుకు పరామర్శకు వెళ్ళలేదని ప్రశ్నించారు. మరి ఇవాళ ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ అనుచరులకి మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు మీ వైపు రారు. 11కే పరిమితి, రేపు 0. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి 0తోనే మిగులుతారని కూడా తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా ప్రజలకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం. పోలీసులు ఏమి ఏకపక్షంగా వహించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం బయటకు వచ్చేవాళ్ళు కాదు. మీరు గతంలో గుర్తుందేమో, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున గుంటూరు జిల్లాలో మరి గ్రామంలో ఊచకోతకు వస్తే, గ్రామం నుంచి బహిష్కరణ చేస్తే అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇంటికి వచ్చి తాళ్ళు కట్టారు. సోకాల్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కొంతమంది పోలీసుతో చేయించారు కార్యక్రమం. అదే కాకుండా విశాఖపట్నంలో అక్కడ విజయనగరం దగ్గర మన బాముల వారి తల తీసేస్తే అక్కడ పరామర్శకు వెళ్తే ఆయన్ని బస్సులు అడ్డం పెట్టి ఎయిర్పోర్ట్ నుంచి కదలకుండా చేసినటువంటి విషయం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇవాళ మేము వైఎస్ఆర్ పార్టీ చేసిన ఏ ధర్నాకి ఇవాళ మేము ఇబ్బందులు పెట్టలే. మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్లే. 5 సంవత్సరాల పాటు ఏదైనా ఒక పిలిపించి ఎవరో ఒక పేపర్లో స్టేట్మెంట్ వచ్చినా మమ్మల్ని వచ్చి వీళ్ళ దగ్గర నుంచి హౌస్ అరెస్ట్ చేసి కథనిచ్చేవాళ్ళు కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదే ఆ రోజున Z+ కేటగిరీ ఆయనకుంది సెక్యూరిటీ. Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదే దాడి చేయడానికి వెళ్తే ఆయనకి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేయించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. మాచర్లలో మున్సిపల్ ఎలక్షన్స్ కోసం వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కర్రలతో దాడి చేసి కారు పగలగొడితే ఆయనకి మున్సిపల్ చైర్మన్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ వాస్తవం కాదా? యువగణం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తామంటే అడుగడుగున ఇబ్బంది పెట్టించారు. మైకులు కట్ చేశారు, నుంచుంటే కుర్చీలు స్టూల్ లాగేశారు. ఇవన్నీ మేము అలా ఎక్కడా చేయలేదే. నిజంగా పోలీసుని మేము ఆ రకంగా వాడుకుని ఉంటే మీరు ఈ రాష్ట్రంలో మీరు అడుగు పెట్టగలిగేవాళ్ళ? మీ నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాగలిగేవాళ్ళ? ఇవాళ డబ్బులు ఇచ్చి మీరు జనాన్ని పోగేసుకొచ్చి అక్కడ అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తే సాక్ష్యాలతో సహా అక్కడ లేవా? మీరు డబ్బులు పంచింది వాస్తవం కాదా? వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా?